నకిలీ మద్యం కేసులో తనను చంద్రబాబు లోకేష్ ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జోగి రమేష్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటిపైకి వెళ్లినందుకు తనపై కక్ష కట్టారని అంటున్నారు ఆయన. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. జనార్దన్ రావు తోటి పరిచయమే కానీ ఫ్రెండ్ కాదని, ఆయన తన ఇంటికి ఎప్పుడూ రాలేదని అంటున్నారు. రిమాండ్ రిపోర్ట్లో జనార్దన్ రావు తన పేరు చెప్పలేదు అంటున్నారు. జోగి రమేష్ వ్యాఖ్యల పూర్తి సమాచారం TV9 అసోసియేట్ ఎడిటర్ హసీనా వివరిస్తారు. నకిలీ మద్యం కేసులో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది జోగి రమేష్ పేరు. అయితే ప్రజెంట్ మనతో ఉన్నారు. ఈ నకిలీ మద్యం కేసులో మీ పేరే ఎందుకు వచ్చింది? నకిలీ మద్యం అనేది అసలు బాహ్య ప్రపంచానికి ఏ విధంగా తయారవుతుంది, నారావారి సారా ఏ విధంగా ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళుతుందనేది స్వయంగా నేను వెళ్ళి అక్కడ తయారవుతున్న ప్రదేశాన్ని చూపించాను. కాబట్టి అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్ళినప్పుడు నా మీద ఉన్న కక్ష, జోగి రమేష్ని ఏ విధంగా అయినా సరే దేంట్లో అయినా సరే ఇరికించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు తపన, లోకేష్ పాత్ర. ఈరోజు నిజాన్ని నిర్భయంగా జోగి రమేష్ చెబుతాడు. జనార్దన్ మీకు ఫ్రెండ్ కాదా? అసలు జనార్దన్ అనే వ్యక్తి, నేను ఇబ్రహీంపట్నంలో పుట్టి పెరిగి ఈ స్థాయికి వచ్చా. ఇబ్రహీంపట్నంలో ఉన్న వ్యక్తులందరూ నాకు తెలీదా? నాకు ఫ్రెండ్ ఎట్ అవుతాడు? మా చిన్నప్పుడు మా బజార్లో వాళ్ళ తాతగారు, మా తాతగారు, మా నాన్న అందరం కూడా కలిసిమెలిసి పెరిగిన కుటుంబాలు. అంతేగాని అతను నా ఫ్రెండ్ ఎట్ అవుతాడు? అతనికి ఏమైనా వ్యాపార లావాదేవీల్లో మాకేమైనా వాటాలు ఉన్నాయా? వాళ్ళ పొలాల్లో వాటాలు ఉన్నాయా? జనార్దన్తో ఎప్పుడన్నా కలిసి వెళ్ళిన ట్రావెల్ చేసిన ప్రదేశం ఉందా? జనార్దన్ ఎప్పుడైనా నాకు ఫోన్ చేశాడా? అసలు ఇంత దిగజారి రాజకీయాలు చేయటం సబబా చంద్రబాబు నాయుడు? సెప్టెంబర్ 23న మీ ఇంటికి వచ్చారు జనార్దన్ అనేది వాస్తవం కాదా? ఇదంతా కూడా అభూత కల్పనలే, కట్టు కథలే. దసరా ఉత్సవాలు, ఏ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. నాకు నమస్కారం పెట్టవచ్చు, జోగి రమేష్ గారు ఉన్నారా అని చెప్పేసి రావచ్చు. అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవ్వచ్చు, ఏ పార్టీ వాళ్ళని నేను ఉంటే వచ్చి కలిసి వెళ్తుంటాను. దానికి అసలు దీన్ని తీసుకొచ్చి జనార్దన్ అనే వ్యక్తి నాకు ఫ్రెండు, జనార్దన్ నాటి చిన్ననాటి స్నేహితుడు, మేము కలిసి చదువుకున్నామా? చంద్రబాబు నాయుడు మేము కలిసి పెరిగామా? అంటే వచ్చారా ఆయన? అసలు రాలేదు. జనార్దన్ నా దగ్గరికే రాలా. నేను అక్కడ కలిసిన పరిస్థితులే లేవు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నా, సిట్ అధికారులను కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నా. జనార్దన్ని ఎక్కడో దక్షిణాఫ్రికాలో ఉంటే మీరు ఫోన్ చేసి రమ్మన్నారు, పట్టుకున్నారు. మీరు అతన్ని ఎంక్వైరీ చేశారు, అతన్ని రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. రిమాండ్ రిపోర్ట్లో జనార్దన్ అనే వ్యక్తి ఎక్కడైనా సరే రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు ప్రస్తావించారు? కోర్టులో చెప్పాడా? అతను సెల్ ఫోన్ ఆల్రెడీ పోయిందని చెప్పేసి ఎక్కడో బాంబేలో పోయిందని చెప్పి చెప్పాడని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్న వీడియో ఏదో రికార్డ్ చేసి బయటకు వదులుతారా? మొన్న మీరు కోర్టులో సమర్పించిన, కోర్టులో అతన్ని హాజరుపరిచిన షర్టే మళ్ళీ నిన్న వీడియోలో. అసలు ఎంత దుర్మార్గం! అసలు మీరు వీడియో ఒక పక్కన రిమాండ్లో ఉన్న వ్యక్తిని వీడియో మీరు ఎట్లా తీస్తారు? అసలు ఏంటి దుర్మార్గం? మీరేం చేయాలా? పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పుడు ప్రశ్నించాలా? అది లేదు. ఒక దుర్మార్గమైన క్రీడకి శ్రీకారం చుట్టాడు. సిట్ అధికారులు కూడా చెప్తా ఉన్నాం, మీకు భార్య పిల్లలు ఉన్నారు, మీకు కుటుంబాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చెప్తేనో, లోకేష్ చెప్తేనో జోగి రమేష్ని ఇరికించాలనుకుంటే పైన దేవుడు ఉన్నాడు. ఎక్కడికి రమ్మన్నా చంద్రబాబు నాయుడు వచ్చి నిజంగా జోగి రమేష్ సంబంధం ఉందని చెప్పమనంటే తిరుమలలో కానీ కనకదుర్గమ్మ సాక్షి కానీ నేను అంగీకరిస్తా. లోకేష్ని రమ్మనండి, తిరుమల తిరుపతి సాక్షిగా, వెంకన్న సాక్షిగా, కనకదుర్గమ్మ సాక్షిగా లోకేష్ని రమ్మని జోగి రమేష్కి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పండి. అసలు విచారణ కూడా నేను దేనికైనా. జనార్దన్ మీ ఇంటికి వచ్చినట్టు వాళ్ళు సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేస్తారు. జనార్దన్ అనే వ్యక్తి నా ఇంటికి రావడం ఏంటి, నన్ను కలవడం ఏంటి? జనార్దన్ అనే వ్యక్తి రోడ్ల మీద పోతూ ఉంటారు, లేకపోతే కొంతమంది 100 మంది తిరుగుతూ ఉంటారు. దాన్ని తీసుకొచ్చి నాకు ఆపాదించడం అంటే అలాంటిది జరిగిందా? నో, నేనున్నప్పుడు ఎక్కడా కూడా జరగలేదు. అసలు పరిచయమే లేదా మీకు ఆయన? 100%
పరిచయం లేదనే అసలు మా బజారు వాడు వ్యాపారం చేసింది మా పాత ఇంటి బజార్లో వాడు ఇది మా తాతగారి దగ్గర నుంచి పరిచయం లేదని అంటే నేను అబద్ధాలు చెప్పాలా? పరిచయం లేదని అసలు సమాజానికి చెప్పను. అతనితో వ్యాపార లావాదేవీలు కానీ ఏదన్నా బాగున్నావా, వాళ్ళ అమ్మగారు బాగున్నారా, వాళ్ళ పిల్లలు బాగున్నారా, నీ వ్యాపారం ఎట్టుందా అని అడుగుతాను తప్ప ఇటువంటి చిల్లర వేషాలు, ఇటువంటి దగుల్బాజీ వ్యాపారాలు జోగి రమేష్ అనే వ్యక్తి చేయడు. నేను అంటే ఏం వ్యాపారం చేసేటప్పుడు తెలుసు మీకు ఆయన? చిల్లర కొట్టు వాళ్ళది, పచారీ షాప్, ఏఎన్ఆర్ షాప్ అది. తర్వాత అతను బార్లో లేకపోతే ఇంకా ఎక్కడన్నా కనపడితే బాగున్నారా మా ఇది కదా, మా ఇబ్రాహీంపట్నం కదా, అంతేగాని ఎవరిని కాదనో ఇదేదో నాకు అసలు తెలియదేనో మేము అబద్ధాలు చెప్పాం. అబద్ధాలు చెప్పాల్సిన కర్మ జోగి రమేష్ లేదు, రాదు. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అసలు ఇక్కడే ఉన్నాగా చెప్పాను నిన్న, ఇవాళ చెప్తా ఉన్నా. జోగి రమేష్ అనే వ్యక్తి నేను ఏ తప్పు చేయలేదు, ఎవరికి భయపడను. అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలని చూస్తే అతని ఆనందానికి 1 నెల 2 నెలలో 3 నెలలో 4 నెలలో తర్వాత పశ్చాత్తాపడతాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు భార్య కూడా దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు జోగి రమేష్ని అరెస్ట్ చేయడం ఏంటరా బాబు, అతనికి భార్య పిల్లలు ఉన్నారు, మనకి భార్య పిల్లలు ఉన్నాడు, ఇటువంటి దగులుబాజీ కేసులు నువ్వు పెట్టడం తప్పు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు భార్య కూడా చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తుంది. మీరు ఇన్నోసెంట్ అని ఎలా నిరూపించుకుంటారు? నిజాన్ని నిర్భయంగా చెప్తా. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, తప్పనిసరిగా నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. చంద్రబాబు నాయుడు అపవాదు వేసినంత మాత్రాన, చంద్రబాబు నాయుడు నా మీద కేసు పెట్టినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ మీరే ఇచ్చారంట కదా? పోలీసులకి ఇన్ఫర్మేషన్ అసలు మాకేం సంబంధం? ఆ మీడియా మిత్రులే పలానా చోట ఈ విధంగా ఉంది అని చెప్తే నేను మీడియా మిత్రుల సమక్షంలో అక్కడికి వెళ్ళి అదంతా కూడా మొత్తం కూడా బాహ్య ప్రపంచానికి చూపించాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నారావారి సారా ఏ విధంగా తయారవుతూ ఉంది, ఏ విధంగా ప్రజల ప్రాణాలు హరిస్తూ ఉన్నాడు చూపిస్తే దానికి కట్టుకథలు అల్లి చంద్రబాబు నాయుడు ఈ విధంగా నా మీద కక్ష తీర్చుకోవడానికి కంకణం కట్టుకున్నాడంటే ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మీ ద్వారా. అంటే జనార్దన్ మీ పేరు చెప్పడానికి ఏం కారణమైంది? అసలు జనార్దన్ అనే వ్యక్తి రిమాండ్ రిపోర్ట్లోనే నా పేరు చెప్పలా. రిమాండ్ రిపోర్ట్లో ఎంతగా హింసించినా చెప్పు అన్నా చెప్పలా. వాళ్ళ భార్య, ఆ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాన్ని వేధించారని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇది ఇంత ఈ స్థాయికి, నీచమైన స్థాయికి దిగజారితే మీరు నిజంగా రాజకీయ నాయకులేనా? చంద్రబాబుని అడుగుతా ఉన్నా, నువ్వు నిబద్ధత కలవాడు అయితే జోగి రమేష్ ఏదన్నా తప్పు నీ ఇంటికి దగ్గరకు వచ్చా కేసు పెట్టుకున్నావు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం, ఇటువంటి చండాలపు రాజకీయాలు మానుకో, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడికి లోకేష్ కూడా చెప్తా ఉన్నా. నకిలీ మద్యం కేసులో తాను ఇన్నోసెంట్ అని జోగి రమేష్ అంటున్నారు. అయితే ఇవన్నీ ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ అంజిత్తో హసీనా, టీవీ9 ఇబ్రహీంపట్నం.